జిల్లా పరిగి బస్టాండ్ ముందు ఒట్టే జానయ్య యాదవ్ పైన పెట్టిన అక్రమ కేసులకు నిరసనగా బహుజన్ సమాజ్ పార్టీ పరిగి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మంచన్పల్లి ఆనంద్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రంలో ఎక్కడైనా నిరసన చేసే హక్కు ఉంది. కానీ ఒట్టే జానయ్య యాదవ్ మంత్రి జగదీష్ రెడ్డి చీకటి దందాలను బయటపెట్టినందుకు గాను ఆయన పైన 70 కేసులకు పైగా అక్రమ కేసులు పెట్టడం, తనపైన పీడీ యాక్ట్ పెట్టడం చాలా బాధాకరమని అన్నారు. ఈరోజు పరిగి పట్టణంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఒట్టే జానయ్య యాదవ్పై అక్రమ అరెస్టులను మరియు అక్రమ కేసులు పెట్టడం పైన యావత్ తెలంగాణ రాష్ట్రం అంతటా బహుజన్ సమాజ్ పార్టీ మండిపడతా ఉన్నది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంని మరియు మంత్రి జగదీష్ రెడ్డి గారి పైన ఏదైతే చీకటి దందాలు చేస్తున్నారో వారి పైన చీకటి దందాలు బయట పెడుతున్నాడనే ఉద్దేశంతో ఈ జానయ్య పైన 70కి పైగా అక్రమ కేసులు పెడతా ఉన్నారు. మరియు పీడీ యాక్ట్ ప్రకారము పీడీ యాక్ట్ కూడా పెడతా ఉన్నారు. అయ్యా మంత్రి జగదీశ్వర్ రెడ్డి, నీ ఇసుక మాఫియా, నీ భూదందా మరియు నీ వయసు దందా అంతా బయట పడుతుందనే ఉద్దేశంతో నువ్వు మా బీసీ బిడ్డల పైన నువ్వు అక్రమ కేసులు పెడతా ఉన్నావు. గుర్తుపెట్టుకో జగదీష్ రెడ్డి, నీ బద్దలు బాసింగాలు అవుతాయి. తెలంగాణ రాష్ట్రం అంతా అగ్నిగుండంగా మారబోతున్నది. మొత్తం ఎక్కడికక్కడ నిరసనలు చేస్తూ ఉంటే మీరు ఒక సవతి తల్లి ప్రేమ చూపిస్తూ మా బీసీ బిడ్డల పైన మీ సవతి తల్లి ప్రేమ చూపిస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న 115 అసెంబ్లీ స్థానాలు ఇస్తే మా బీసీ బిడ్డల జనాభా ప్రాతిపదికన ఇవ్వకుండా నువ్వు ముసలి కన్నీరు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నావు. ఇదే విధంగా మా బీసీలు, ఎస్సీలు, ఎస్టీల పైన నీ ముసలి కన్నీరు, గొర్రెలు, బర్రెలు అని ఇస్తే కేసీఆర్ నీ ముట్టనే మేము గద్దె తీస్తామని బహుజన్ సమాజ్ పార్టీ హెచ్చరిస్తా ఉన్నది. అగ్రకులాల వ్యవస్థ ఏదైతే ఉందో ఆ అగ్రకులాల వ్యవస్థ ఈ దేశం మొత్తం మీద, ఈ రాష్ట్రం మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఎవరైతే ఉంటుండ్రో వాళ్ళు బహుజనవాదం పట్టుకొని బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళ మీద నిరంతరము దాడులు జరుగుతున్నాయి, దాడులు చేపిస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇటువంటి దాడులు చేస్తున్నారు. ఇలాంటి దాడులు రాబోయే కాలంలో కొనసాగితే మాలాంటి వాళ్ళు, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ లాంటి వాళ్ళు అనేక మంది, వేలాది మంది, లక్షలాది మందిగా కలిసి వచ్చి మీ బ్రాహ్మణ అగ్రకుల రాజ్యాలని కూలదొక్కిన దగ్గర వినమంటని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఈ పరిగి ప్రాంతంలో బహుజనవాదము పూర్తి స్థాయిలో నిండి ఉంది. అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అగ్రకులాలు మాత్రమే రెడ్డిలుగా పనిచేస్తుండ్రు. ఇక్కడ ఉన్నటువంటి అగ్రకులాలు మాత్రమే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పనిచేస్తుండ్రు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్టీ ప్రజలు మాత్రము ఇక్కడ ఉన్నటువంటి అధికారానికి లోబడి ఉంటుండ్రు. వాళ్ళ చేతుల కిందనే చెప్పు చేతులనే పనిచేస్తుండ్రు. అటువంటి వ్యవస్థ ఉండకూడదు. అటువంటి వ్యవస్థ ఉంటే రాబోయే రోజుల్లో కఠిన చర్యలు తీసుకుంటాము. అవసరమైతే రీలే నిరాహార దీక్షలు చేస్తాము. ఆమరణ నిరాహార దీక్షలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బహుజన్ సమాజ్ పార్టీ ఒక పిలుపునిచ్చింది. అక్కడ ఉన్నటువంటి అంజయ్య గారిని కానీ, జానయ్య గారిని రిలీజ్ చేయాలి. అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తివేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాము. అలాగనే